అందరికీ నమస్కారం అండి. ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. 2,50,000 మంది ఇప్పటివరకు నా ఛానల్ 2 ఇయర్స్లో చూశారు. అదేవిధంగా 2,000 పైనే సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక మంచి ఏజెంట్ ఉంటే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంతమంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చాలా తక్కువ రేట్లో నా దగ్గర మీకు ప్రాపర్టీస్ పెడుతూ ఉంటాను. ఒక ఆస్తి మనం కొనుక్కోవాలంటే ముందుగా మనకి ఒక నమ్మకమైన అనుభవం అయినటువంటి ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ మనతో ఉండాలండి. చాలాసార్లు మనం ఆస్తి అమ్మేటప్పుడు పక్కింటి వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు చెడగొడుతూ ఉంటారు. అటువంటి ప్రాపర్టీస్ నమ్మాలంటే కొంచెం తెలివైనటువంటి ఏజెంట్ ఉండాలండి. ఈరోజు నేను మీకు చూపించేటటువంటి ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ కొంతమూరు అండి. ఇది 200 గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూస్తున్నారు కదా. ఇది హాల్ అండి. పక్కన డైనింగ్ సెపరేట్, ఒక చిన్న ఆర్చ్ ఇచ్చారు. ఇది కొంచెం పెయింటింగ్ అది వేయించుకుంటే బాగుంటుంది. ఇది అరౌండ్ 3 ఇయర్స్ అంటున్నారు, కానీ 4 ఇయర్స్ ఓల్డ్గా మనం అనుకోవచ్చు. అది మనకి మంచి ఈస్ట్ ఫేసింగ్ కావాలి అని వెతుకుతున్న వాళ్ళకి, విశాలంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి సరైనటువంటి ఇల్లు అండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీకు కార్ పార్కింగ్ లోపలే ఉంటుంది, రోడ్డు మీద కూడా ఖాళీ ఉంటుంది. 30 అడుగుల రోడ్డు ఉంటుంది. ఇది కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది పెద్ద దూరం కూడా కాదు. మీరు చూస్తున్నారు కదా, బెడ్రూమ్ సీలింగ్ అండి. ఇది మీకు మంచి తక్కువ రేట్లో దొరుకుతుంది. 63 లక్షలు చెప్తున్నారు. అక్కడ గజం వచ్చి 20,000 ఉంటుందండి. మీరు మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రేటు గురించి ఏం వరీ అవ్వకండి. రేట్ మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. నాది 2% కమిషన్ ఉంటుంది. ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు రేటు చూసి వెనక్కి వెళ్ళిపోవద్దు. మీరు రండి, వచ్చి ల్యాండ్ వాల్యూ, బిల్డింగ్ వాల్యూ, దాన్ని బట్టి మీరు ఒక రేటు కడితే మీకు చక్కటి ప్రాపర్టీ నా దగ్గర చాలామందికి దొరుకుతూ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 63 లక్షలు చెప్తున్నారని వెనకడిగేయొద్దండి. మీరు రండి, వచ్చి చూసుకుంటే మీకే ఏదో ఒక రేట్లో ఓనర్ గారు సెట్ చేస్తారు. నాది ఏజెంట్ కమిషన్ 2% ఉంటుందండి. ఇక కిచెన్కి వస్తే, కిచెన్ విషయంలో చూస్తున్నారు కదా, ఇది కరెంట్ లేదు, అయినా కానీ వెలుతురు బాగానే ఉంటుందండి. ఒక 2 మంత్స్ నుంచి ఇందులో ప్రస్తుతం ఎవరో ఉండలేదు, ఖాళీ చేయించారు అమ్మేద్దాం అని చెప్పేసి. ఈయన ఓనర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు, అందువల్ల అమ్మేస్తున్నారు. ఇది ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి ఇంకా ఎవరు చూసుకోరనే ఉద్దేశంతో అమ్మేస్తున్నారు. మీకు బయట కార్ పార్కింగ్, మీకు ఈ ఏరియా అంతా కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా. మీకు మంచి అఫీషియల్గా ఉంటుంది ఏరియా మొత్తం. చెట్లు కూడా పెంచుకున్నారు వీళ్ళు. ఇది 2 మంత్స్ నుంచి క్లీనింగ్ లేక మీకు అలా కనబడుతుంది, కానీ లేదంటే చాలా మెరుస్తూ ఉంటుందండి ఇల్లు అంతా కూడా. మంచి పాలిష్ స్టోన్స్ వేశారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.